नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बतारीख़ 3 दिसंबर को DCP सुरेश ने बालानगर DCP ऑफिस में एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए एक डकैती की वारदात का इंकशाफ किया। कृष्णा ज़िला के ओयूरू गांव के रहने वाले 44 साला संपंगी लक्ष्मण और गडला वेरू गांव के रहने वाले 54 साला गम्मादी मुरली, जो कि विवेकानंद नगर में प्रकाश इंजीनियरिंग ऑफिस में बिजनेस पार्टनर के तौर पर काम किया करते थे। इसी कंपनी से ताल्लुक़ रखने वाले मधुसूदन राव, जिनके पास खासी रकम मौजूद थी। दोनों मुलजिमान ने देखा कि मधुसूदन, जो कि बार बार काफ़ी भारी नकदी रकम का लेन देन कर रहे थे, इन लोगों ने जल्द और आसान तरीक़े से पैसा कमाने के लिए चोरी का मंसूबा बनाया। संपंगी लक्ष्मण गमादी मुरली ने अपने बेटे गमादी नागशेखर के साथ मिलकर देखा कि मधुसूदन राव के घर पर कोई मौजूद नहीं है। गुज़िश्ता महीने की 28 तारीख को जयानगर कॉलोनी में मधुसूदन राव के मकान के ताले तोड़कर इन लोगों ने चोरी की वारदात अंजाम दी। पुलिस ने मुतासरा शख्स की शिकायत पर मुकदमा दर्ज कर लिया। CCTV फुटेज की बुनियाद पर कार्रवाई करते हुए तीनों मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमीन के कब्जे से 80 तोले सोने के जेवरात, 175 ग्राम मोतियों के कीमती जेवरात, 157 ग्राम चांदी के जेवरात और डकैती के दौरान इस्तेमाल की जाने वाली मोटरसाइकिल, 2 मोबाइल फ़ोन्स और दीगर मवाद को जब्त कर लिया। DCP सुरेश ने इस मामले को हल करने वाले पुलिस एहलकारों को बेहतरीन इनामात से भी नवाजा। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। గత నెల 29వ తారీఖు ఉదయం 6 గంటలకు మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఏంటంటే 28 అండ్ 29 నవంబర్ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మధుసూదన్ రావు అనబడే ఒక 57 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంట్లో 82 తులాల బంగారం, అదేవిధంగా కొద్దిగా సిల్వర్, ఒక 15 తులాల సిల్వర్ పోయిందని చెప్పేసి ఆయన నెక్స్ట్ అది 29 రోజు 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మా పోలీస్ సిబ్బంది ACP కుకట్పల్లి, SHO కుకట్పల్లి, DI కుకట్పల్లి అండ్ క్రైమ్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ CCS సైబరాబాద్ అంటే బాలానగర్ CCS స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా CP గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు ఉదయం మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరైతే 3 అఫెండర్లు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ 82 తులాల బంగారం, అదేవిధంగా 15 తులాల సిల్వర్ కూడా ఇంటాక్ట్ గా ఎలా ఉన్నదో అలాగా ఆ చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అఫెండర్లు ఎవరైతే మధుసూదన్ రావు కంప్లైంట్ ఉన్నారో ఆయనకి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఒక ఫర్మ్ ఉంది. దాంట్లో ఆయనతో బిజినెస్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరు ఎవరైతే ఒక 2 డ్రైవర్లు ఉన్నారు వాళ్ళిద్దరు ప్లస్ ఒక డ్రైవర్ కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు తరచుగా డబ్బులు తరలిస్తుంటే లక్షలు డబ్బులు తరలిస్తుంటే చూసి వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఒక పథకం పన్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి వాళ్ళ పాప ఆరోగ్య విషయం రీత్యా వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య కానీ ఆయన కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. దాన్ని చూసి వీళ్ళు ఒక పనిముట్టు సహాయంతో వీళ్ళ అపార్ట్మెంట్ తలుపు గొళ్ళెం విరగొట్టి లాక్ విరగొట్టి ఆ అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 82 తులాల బంగారం, కొద్దిగా సిల్వర్ తీసుకున్నారు. దాని కిందనే ఇంకా 40 తులాల బంగారం ఉంది. అది కూడా తీసుకునే లోపు పక్కనే అలికిడైంది. ఎదురుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన ఇచ్చిన శబ్దం విని, లెఫ్ట్ శబ్దం విని వీళ్ళు పారిపోవడం జరిగింది. సో దీన్ని సాంకేతిక ఆధారాల సహాయంతో బాలానగర్ CCS సిబ్బంది, అదేవిధంగా కుకట్పల్లి DI అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించినారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ఎస్పెషల్లీ ఇంట్లో ఉండకుండా ఎవరైతే ఊరికి వెళ్ళడం కానీ లేదా ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళడం కానీ, సొంత ఊర్లకు వెళ్ళడం కానీ, విహారయాత్రలకు వెళ్లే వాళ్ళకి మా సూచన ఏంటంటే మీ ఇరుగు పొరుగు వారికి మీ సమాచారం తెలియజేయండి, మేము ఉండట్లేదనే విషయాన్ని. మీరు లైట్లు వేసుకొని ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా లేకుండా లైట్లు వేసుకుని వెళ్ళడం, CC కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం, లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం లాంటివి చేస్తే మీకు దొంగతనాల నుంచి రక్షణ ఉంటుంది. అది మా సలహా. థ్యాంక్ యూ.